స్తోత్రం నాయనా. ప్రేమ స్వరూపేగు దేవా నీకు స్తోత్రం. స్తోత్రం నీ కృపా బాహుళ్యతను బట్టి, నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి స్తోత్రం. కొచెర్ల ప్రాంతాన్ని ప్రేమించి, ఈ ప్రాంతాన్ని దీవించి, స్తోత్రం. నీవు అనుగ్రహించిన ఈ పరిచర్య కొరకై స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం. కృపగల దేవా, నీ బిడ్డలందరూ మేము ఇందులో చేరి ఈ మందిరాన్ని నీ పరిచర్యకు ప్రతిష్ఠ చేశాను దేవా. నీ మహిమతో ఇక్కడికి దిగి వచ్చి ఉన్నారు. వచ్చినందుకు స్తోత్రం 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 స్తోత్రం. ఎంతో మందిని బాప్తిస్మలోకి నడిపించారు. వారందరినీ వచ్చినందుకు స్తోత్రం, రక్షించినందుకు స్తోత్రం, రక్షించినందుకు స్తోత్రం. వారి ఆత్మలను నీ చేతికే అప్పగిస్తున్నాను. అంతము వరకు, నీ రాకడ వరకు వారిని నీవే కాపాడు. నా బ్రతుకుని ఎలాగ వెలిగించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చావు. ఈరోజు రక్షింపబడ్డ జీవితాలు కూడా అనేకులకు ఆశీర్వాద కారణంగా మారిపోవాలి. ఎవరు ఏ మాట చెప్పినా లక్ష్య పెట్టక, చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నాకు యేసు కావాలి, నాకు యేసు చాలు, నాకు యేసు రాజ్యము కావాలి, నిత్య జీవము కావాలి అని నిన్ను హత్తుకొని చివరి శ్వాస విడిచేంత వరకు నీలోనే ఉండుదురుగాక. వారిని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి గొప్ప సాక్షి వారిని లేవనెత్తి, గొప్ప సాక్షులుగా వారిని లేవనెత్తి. ఇలాంటి కూటాల్లోనే నన్ను రక్షించావు. ఈరోజు రక్షించబడ్డ వారిని కూడా నువ్వు అలాగనే వాడుకో. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు రక్షణ పొందలేదో వారిని కూడా దర్శించు. వారు కూడా సమయం ఉండగానే మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది ధన్యులయ్యే కృప దయచేయి. అలాగే ఇక్కడ ఉన్న బిడ్డల్లో చాలా మంది నిన్ను తెలుసుకొని రక్షింపబడి ఉన్నారు. రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా నీ పని చేయనట్లు, నీ కొరకు బ్రతుకున్నట్లు దీవెనకరం కావాలి. నీ బిడ్డల్లో ఉన్న రోగాలు తొలగిపోవాలి. వారిని శోధిస్తున్న దురాత్మలు వదిలిపోవాలి. వారి మీద జరిగిన చేతబడి తంత్రాలు నాశనం అవ్వాలి. ఎవడు చేశాడో వాడు మారనన్నా మారాలి, వాడికి బుద్ధన్న రావాలి. నా ప్రభా, నీ బిడ్డలు విడుదల పొందాలి. వారి పిల్లలు బాగుపడాలి, వారి చదువుల్లో తోడై ఉండు. అలాగ ఉన్నందుకు నీకు స్తోత్రం. నాకు జయమిచ్చినందుకు స్తోత్రం. నీ బిడ్డల కుటుంబాలు నీవు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. నీ బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని, బిడ్డలందరినీ చేతికి నీ కాపుదలకి అప్పగిస్తాను. తిరిగి వెళ్ళేటప్పుడు ఏ ఒక్కరు ఏ ప్రమాదంలో పడకుండా బిడ్డలందరూ క్షేమంగా తమ గృహాలకు చేరాలి. వారి పని పాటలు, పశు సంపద, పొలము పంట, వారి జీవనోపాధి, వారి ఉద్యోగ వ్యాపారములు ఆశీర్వదించబడాలి. సమృద్ధితో నింపబడాలి. దైవజనుల సేవలు వర్ధిల్లాలి. దైవజనుల పరిచర్యలు విస్తరించాలి. అనేక ఆత్మల రక్షణ కార్యము ఈ కొచ్చెర్ల చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉద్యమం వచ్చునుగా. ఈ ప్రాంతాన్ని నీ చేతికి అప్పగిస్తాను. ఈ ప్రాంతాన్ని నీవు దర్శించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. యేసు నామములో నిన్ను మహింపరుచుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు, మనందరి ప్రాణప్రియుడు, త్వరలో రెండవ రాకడలో రాబోతున్న యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము నడిపించబడుదుముగాక.